మా రాజా కులాసాగా ఉన్నావా బాబు? నీ ఆశీర్వాద బలంతో కులాసాగా ఉన్నాను. అవును, తాతయ్యడమ్మా? ఇక్కడే ఉన్నాను మనవడు. అవునరా, పరీక్షలు అయిపోయిన వాడివి వెంటనే ఇంటికి రాక ఇన్ని రోజులు ఆ ఊళ్ళోనే ఉండిపోయావిట్రా? పట్టుదల తాతయ్య, పట్టుదల. అమ్మా, నీకు తాతయ్యకు ఒక శుభవార్త చెప్పాలి. ముందు నోరు తెరవండి. ఏమిట్రా? అంత తెలియక చెప్తానంటే, ముందు తీపి తినాలి, ఆ తర్వాతే మంచి మాట వినాలి. ఏమిట్రా అది? తాతయ్య, అమ్మా, నేను లా ఫస్ట్ క్లాస్ లో పాస్. అరే మనవడు, నీకు తాతనైనందుకు నేను గర్విస్తున్నాను రా. ప్రొద్దున పూట పిల్లలకు ట్యూషన్లు చెబుతూ, సాయంకాలం పూట ట్యూటోరియల్ కాలేజీలో క్లాసులు నడుపుతూ, సంపాదించిన దాంట్లో కొంత ఇంటికి పంపుతూ, నువ్వు లాయర్వి కావాలన్న నా లక్ష్యాన్ని నెరవేర్చినందుకు నిన్ను ఎలా మెచ్చుకోవాలో నాకు అర్థం కావటం లేదురా. ఆహా, నన్ను ఈ స్థితికి తీసుకురావడానికి నువ్వు అమ్మ పడ్డ శ్రమకి నేను మిమ్మల్ని ఎంత మెచ్చుకోవాలో చెప్తాతే. దెబ్బ కొట్టావు మనోడు, లాయర్ పేస అయ్యాడు కదమ్మా. ఇక ప్రతి మాటకి లా పాయింట్ లాగుతూ నిన్ను ముప్ప తిప్పలు పెడతాడు నాన్న. ఈ సమయంలో మా నాన్నే ఉంటే ఎంత సంతోషించేవాడు. అసలు మా నాన్న ఎలా ఉంటాడు కూడా నేను ఊహించలేదు. తాతయ్య, నన్ను మా అమ్మను వదిలిపెట్టి మా నాన్న ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? చూడు బాబు, జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎందుకు వస్తాయో, ఎలా వస్తాయో ఎంత ఆలోచించినా అంతుపట్టదు. మీ నాన్న తన మనసు మార్చుకుని మన దగ్గరకు వచ్చే వరకు ఆ కారణం మనకు తెలియదు. హంతకుడికి శిక్ష పడి తీరాల్సింది. మీరెంత ప్రాధాయపడినా న్యాయానికి నేను అన్యాయం చేయలేదు. చూడండి ప్రాసిక్యూటర్ గారు, మా ముఠాలో వాడు జగ్గు సేట్ బుల్చంద్ ఇంటికి దోచుకోవడానికి వెళ్ళింది, అతన్ని హత్య చేసింది ముమ్మాటికి నిజమే. అయితే గ్రహచారం బాగోలేక పోలీసులకు పట్టుబడిపోయాడు. పోతే మీరు ఇప్పుడు కోర్టులో మీ తెలివితేటలు వాదనా పటిమ ప్రదర్శించకుండా ఉంటే చాలు, మా వాణ్ణి నిర్దోషిగా బయటపడే మార్గం మేము చూసుకుంటాం. అందరూ మీకు వాదించేందుకు ఫీజు ఇస్తారు, మీరు వాదించకుండా ఉండేందుకు నేను ఫీజు ఇస్తాను. అంటే నన్ను డబ్బుతో కొనాలని చూస్తున్నావా? ఆవేశపడకండి, పాముతో అన్నా ఆడుకోవచ్చు గాని నాలాంటి వాడితో పేచీ పెట్టుకోవటం ప్రమాదం. అంటే ఏం బెదిరిస్తున్నావా? బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయటం నా జన్మ హక్కు చెప్పగలదశు. మంచో చెడో ముఖం చూసి చెప్పగలను. పైకి బింకంగా ఉన్నా నీ సంసారం కూలి, నీ గుండె భిలాయి ఉక్కు ఫ్యాక్టరీ కొలిమిలా పగపగలాడుతోంది. గెట్టవుటా? నేను గట్టిగా దలుచుకుంటే నిన్ను ఈ లోకం నుంచే జబగడ థష్ చెయ్యగలను. ఏం కుశారు? చూడు మిస్టర్ రఘురాముడు, ఎదటివాడు ఎంత నీచుడైనా వాడి మీద చెయ్యెత్తటం చట్ట ప్రకారం నేరం. ఇప్పుడు నువ్వు నా కాలర్ని పట్టుకున్నావు అంటే చట్టాన్ని నీ చేతిలోకి తీసుకున్నట్టే. అంచేత కాలర్ వదిలి నాతో చేతులు కలిపావా నీకు మేలు చేస్తాను, లేదు నీ మీద పరువు నష్టం దావా వేస్తాను. నీలాంటి దగులు బాధ్యులకు భయపడి నా వృత్తికి అపకీర్తి తెచ్చే పెరిగివాణ్ణి కాదు. మిస్టర్, నేను తల్లి పాలు తాగి పెరిగిన వాణ్ణి కాదు, కాసుపాము విషం తాగి పెరిగిన వాణ్ణి. కబడ్తా. మరో నిమిషం ఎక్కడే ఉన్నావంటే లంచం అయిపోతున్న నేరానికి నేను అరెస్ట్ చేస్తాను, జాగ్రత్త అనుకున్నావు. అరెస్ట్ చేయించడం అంటే ఏదో అరిసెలు చేయించడం అనుకుంటున్నావా? నువ్వెంత ప్రాసిక్యూటర్ అయినా నువ్వు చెప్పిందే భగవద్గీత కాదు లోకానికి, పీనల్ కోడ్ కాదు పోలీసులకి. కాలం కలిసి వస్తే పోలీసులే నీ చేతులకు బేడీలు వేస్తారు. నీ బోడి ముఖం నువ్వు. బాబు గారు, అమ్మగారు కలవరిస్తున్నారు. నీకు అన్యాయం జరిగిపోయింది బాబు. అమ్మా, నీకు అన్యాయం జరిగిపోయింది. అమ్మా, అమ్మా, బాబు రఘు, అమ్మా, పచ్చగా ఉండాల్సిన నీ బ్రతుకు ఇలా అయిపోతుందని కలలు కూడా అనుకోలేదు. కళకళలాడుతూ ఉండాల్సిన నా ఒక్కగానొక్క బిడ్డ బ్రతుకు ఇలా శిథిలమైపోతుందని నేను ఊహించలేదు బాబు. ఊరుకోమ్మా, జరిగిందంతా గుర్తు చేసుకుని బాధపడద్దు. బాధ నా గురించి కాదు బాబు, ఒంటరితనంతో నువ్వింకా ఎంత బాధపడతావో అని నా భయం. నువ్వు ఆ భయాలేం పెట్టుకోవద్దమ్మా, నువ్వు ప్రశాంతం. కావాలని డాష్ ఇచ్చి సారీ చెప్తారా బ్రూట్స్?
వెరీ సారీ, మేము ఈడియట్స్ డాష్ ఇచ్చేంత ఫూల్స్ కాదు. మిస్టర్, మేము ఇడియట్స్ కాదు, డాక్టర్. ఐ సీ. ఒరే దారం, ఈడియాటిక్ డాక్టర్స్ రా. మేము బ్రూట్స్ కాదు, లాయర్స్. మీరు లాయర్సా? మైండ్ యూ ప్లీజ్, వీఆర్ నాట్ లేయర్స్ బట్ లాయర్స్. బుర్రలేని స్కౌండ్రల్స్. రండి. ఎవరిని? ఇంకెవరిని? నిన్నేరా. పదా. మనోడు, నువ్వు లా పాస్ అయ్యావు కదా, ఏ కోర్టులో ఏ లాయర్తోనైనా వాదించొచ్చా? బల్లగుద్ది మరీ వాదించవచ్చు. ఎంత కొమ్ములు తిరిగిన లాయర్నైనా వాదించి 3 చెరువులు నీళ్లు తాగించవచ్చు. శాబాష్ మనోడు. తను పట్టిన ప్రతి కేసు జయించండి తప్ప ఓడిపోని సింహం లాంటి లాయర్ ఉన్నాడు. నువ్వు అతను ఓడించాలి. ఎవరు తాతయ్య? ఆయన పేరు వివరాలు చెప్పు. అతను నాన్న, నువ్వు వెళ్ళి ఆ కట్టెల పని చూడు. కట్టెల పనే చూస్తానులే. చూడు బాబు, మీ తాత ఏవేవో చెప్తూ ఉంటాడు, నువ్వు అవేవి పట్టించుకోకు. నాన్న, పెద్దవాడివి, చిన్నవాళ్ళకి మంచి చెడు నేర్పవలసిన వాడివి. తండ్రి కొడుకుల మధ్య నువ్వే విరోధం పెట్టాలని చూస్తావా? కొత్తగా నేను పెట్టేదే ఉందమ్మా. 20 ఏళ్ల నుంచి ఆ ఇంటికి మధ్య ఉంది విరోధం కాక ఆత్మీయత. అతను చేసిన ద్రోహానికి ప్రతీకారం మాట ఎలా ఉన్నా కనీసం కనువిప్పనే కలిగించకపోతే ఎలా? కనువిప్పు కలిగించాలనే ప్రయత్నంలో తండ్రిని కొడుకు, కొడుకును తండ్రి దూషించుకుంటారు, కలహాలు పెంచుకుంటారే తప్ప దూరమైన ఆయనకు నేను దగ్గర కాలేనుగా. నాన్న, ఆ నిరుత్సాహమే వద్దన్నాను. ఇన్నాళ్ళు రాజాకి చదువు పాడవుతుందని నిజాన్ని తెలియనీయకుండా మభ్యపెడుతూ వచ్చాం. ఇప్పుడు నిజాన్ని చెప్పాలి. నీకు జరిగిన అన్యాయానికి దెబ్బకు దెబ్బ తీయాలి. కట్టిన తాళిని కన్నపేగు దెబ్బతీస్తే సహించలేను నాన్న. నీకు నీవే రాజాకి తండ్రి గురించి చెప్పనని ప్రమాణం చెయ్యి. జానకి, చీడ పట్టిన చెట్టుకి మందు చల్లాలి, చెడ్డ మనిషికి బుద్ధి చెప్పాలి. అదే నా తత్వం. ప్రమాణం చేయి నాన్న. జానకి. నాన్న, ఈ ఒక్కగానొక్క కూతుర్ని గుండెల మీద వేసుకుని పెంచావు కదూ, నా గుండె రగిలేలా చెయ్యకు నాన్న. ఏమిటంతా వచ్చేసినట్టేనా? బయట ఎవరన్నా ఉండిపోయారా? కూర్చోండి కూర్చోండి. హంతకులు, దోపిడీదారులు, స్మగ్లర్లు అయిన మన సభ్యులందరికీ వందనం, అభివందనం. మనం ఈ లకోటా క్లబ్ పెట్టి 5 సంవత్సరాలైంది. పైన బార్లో జరిగే మందు వ్యాపారం, క్యాబరే డ్యాన్సుల వల్ల సంపాదించింది 10 లక్షలు. నా రైట్ హ్యాండ్ రాంబాబు నే చెప్పినట్లు విని తను చేసిన దోపిడీలు, హత్యల వల్ల సంపాదించింది 20 లక్షలు. పోతే నా లెఫ్ట్ హ్యాండ్ లారెన్స్ నా ప్లాన్ ప్రకారం చేసిన స్మగ్లింగ్ వల్ల సంపాదించింది 20 లక్షలు. వెరసి 50 లక్షల ఆదాయం. సంతోషం, చాలా సంతోషం. మీరిలాగే కుక్కల్లా నా పట్ల విశ్వాసంగా మసులుకోండి. నేను గుంటనక్కలా మిమ్మల్ని కాపాడతాను. ఎదురు తిరిగినా, మన రహస్యాలు బయట పెట్టినా జపగడ తష్. గురు గురు, ఈ పిల్ల ఆడపిల్ల కాదు, ఆడ రౌడీ. మనల్ని తదిగడతో చేయాలని వచ్చినట్టుంది. అలాగే కనిపిస్తుందిరా. ఇవాళ పొద్దున్నే పిల్లి ఎదురవగానే అనుకున్నాను ఈ పిల్లద నా భర్తం పట్టిస్తుందని. వీళ్ళు నా కాళ్ళు చిత్ర విరగొడతారు, వీపే వాయించేస్తారు, కళ్ళు రాలగొడతారు. అయ్య బాబోయ్, పళ్ళే. అయ్య బాబోయ్. ఏయ్, అమ్మో, ఎందుకు కొడుతున్నారు బాబు? నేను నీకేమో చిత్ర కొడుతున్నారు? అమ్మో,
బుద్ధి చెప్పాను వాళ్ళకి. బుద్ధి చెప్పాల్సింది వాళ్ళకి కాదు, ఆ పిల్లకి. ఎలా ఎలా? నేనా? నా పేరు వీధిలో హిట్లరు, ఇంట్లో బట్లర్. ఏమైంది మీకు? నాకేం కాలేదమ్మా. నా కొడుకుని చుప్పనాతో లెవెల్లో బుర్ర రాంకీర్తన పాడించారు. దాంతో మెదడు చెదిరిపోయింది. పెళ్ళంటే బిగుసుకుపోతున్నాడు, ఆడపిల్లని చూస్తే బెదిరిపోతున్నాడు. ఆడభయం పోయం అందించి కాపాడు తల్లి. మీరేం భయపడకండి, నేను ఏం చేస్తాను. పేషెంట్ ని తీసుకురండి. తీసుకొచ్చానమ్మా. రారన్న నాన్న. మరి బాబు వచ్చి అమ్మో, నా భయమే, నా భయం వేస్తుందా? అమ్మోయ్, నా గుండె దడదడ కొట్టుకుంటుంది, నా కాళ్ళు గరగలు ఆడిపోతున్నాయి. భయపడక నా రాజా, భయపడకమ్మా, భయపడకు. భయంగా ఉందా? కొట్టమంటే ఆ గుండాలు మాకు చలించేలా కొట్టినట్టున్నారు. అమ్మా చూస్తూ చూస్తూ పిచ్చి మాలో కనుక ఏ తండ్రి పిల్లనిస్తాడు చెప్పమ్మా. అమ్మా డాక్టర్ అమ్మా, మంచి పిల్లలిచ్చి కాపాడు తల్లి. ఇతనికి మందులు ఇవ్వటం కాదు, సైకలాజికల్ గా ట్రీట్ చేయాలి. మీరు వెళ్ళి బయట కూర్చోండి, నేను ఇతన్ని పరీక్షిస్తాను. నేను నేనేం చేయను, మీ నాన్నని వెళ్ళి. అమ్మో, మా నాన్న వెళ్ళిపోతున్నా, వంట చేసి నువ్వు మింగేస్తావు. అసలు నువ్వు ఆడపిల్లవే. బాబు ఇప్పుడు ఆడపిల్ల కాదు. ఆడపిల్ల కాదా? మగపిల్ల. డాక్టర్ పిల్ల. డాక్టర్ పిల్ల. డాక్టర్ పిల్ల. అమ్మా పసివాడు కొంచెం జాగ్రత్తగా చూసుకో తల్లి. అయ్యో, నన్ను వదిలిపెట్టాలట. అయ్యో అయ్యో. చూడు అమ్మో, నువ్వు దగ్గర అసలే భయం వేసి వస్తున్నా. నీకేం భయం లేదు, ఇలా వచ్చి కూర్చో. నన్నేం చేయవుగా? ఏం చేయను, వచ్చి కూర్చో. ఏం చేయబోతానే? నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, కరెక్ట్ గా సమాధానం చెప్పాలి. చెప్తా, అడుగు. ఇవన్నీ 6 ఇదేంటి? ఇది తాడు. తాడు, పసుపు తాడు. పూర్తిగా మాకు చలించిపోయినట్టుందే. నీకు దెబ్బ ఎక్కడ తగిలింది? చూడు, నన్ను ఎక్కడైనా చూసిన జ్ఞాపకం వస్తుందా? ఇప్పుడు నీకేం కావాలనిపిస్తుంది? నాకు ఐస్ క్రీమ్, దాదా సింగ్ ఐస్ క్రీమ్. తండ్రి తండ్రి తినండి బాబు, కోన్ ఐస్ క్రీమ్, క్రీమ్ ఐస్ క్రీమ్. పంజాబ్ నుండి పొద్దున్నే వచ్చిన దాదా సింగ్ ఐస్ క్రీమ్. దారాసింగా పౌరాసింగా? దాదా సింగ్. అమ్మో, ఇది బుర్రలేని వారికి బుర్రనిస్తుంది. బుర్రలేని వారికి బుర్రనిస్తుంది. అమ్మో, గ్రహంతో భగభగలాడే ప్రేమికుల హృదయాలను ఇది అనిపిస్తుంది. అయితే తీసుకోండి, తీసుకోండి. మరి నాకు ఇది ధనధనలాడిస్తుంది. ఎంత ముద్దొస్తున్నావా ఈ గద్దంతో? తండ్రి తండ్రి బాబు. అద్భుతం. దాదీ సింగ్ ఐస్ క్రీమ్ మహాద్భుతం, పరమాద్భుతం. చూసండి, నాకు మీరు కూడా తినండి. నాకు అప్పుడే ఎక్కింది వేడి. చూడండి నా నాడి, చూడండి చూడండి. ఎలా ఉంది ఐస్ క్రీమ్? బాగుందా? వెరీ ఫైన్, మంచి ఐస్ క్రీమ్. మరి ఎలా ఉంది? బాగుందా? ఏమైంది డాక్టర్ గారు? నా పిచ్చి మీకు వచ్చిందా? డాక్టర్ గారు, రే సింగు. గురు, నేను చెప్పినట్టు హోటల్ రూమ్ బుక్ చేశా. వెరీ గుడ్. ఈ మొండి గట్టానికి సరైన పాఠం చెప్తాం. టాక్సీ బిల్. ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. 20 ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకొస్తున్న నా బ్రహ్మచర్యం గతరాత్రితో గోవిందా గోవిందా. ఆడదానికి ఏం పోయినా పర్వాలేదు కానీ మగాడి క్యారెక్టర్ పోయిన తర్వాత నలుగురిలో ఎలా తలెత్తు తిరగాలరో దేవుడో దేవుడా దేవుడో దేవుడా. అయ్యో రామ్మ, మీరు కూడా ఏడుస్తున్నారా? గోవిందా గోవిందా. మీ శీలం కూడా పోయిందిగా బాబు, ఆరోగ్యం చేస్తారు. గోవిందో గోవిందా. నా కొంప ముంచావు. ఎవరండి మీ కొమ్ము ఉంచింది? మీరు మీరు నా కొమ్ము ఉంచింది. గత రాత్రి నా శీలం చూస్తూ నాకు అన్యాయం చేశారు. ఇప్పుడు శీలం పోయిందని పెళ్లి చేసుకోవడానికి ఏ ఆడస్త్రీ ముందుకు వస్తుంది? మీరు వస్తారా? మీ అక్క వస్తారా? దేవుడా అడవలసింది నేను. పిచ్చివాడివి, నిన్ను బాగు చేద్దాం అనుకుని నా బ్రతుకు చెడగొట్టుకున్నాను.
ఇదంతా నా కర్మ. నేను తెలియదు దద్దమ్మని. దద్దమ్మనుకుంటే నన్నేమనుకోవాలి దేవుడు? నేను దద్దమ్మలకి పెద్దమని రా దేవుడా, 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 దేవుడో, దేవుడా, దేవుడో, దేవుడా, దేవుడో. శిష్య, శిష్య, గురు ఎంతవరకు సాగించావు గ్రంథాన్ని? మన గ్రంథం మంచి రసకందానికి వచ్చిందిరా. మన ప్లాన్ గ్రాండ్ సక్సెస్. ఏమైనా అదృష్టవంతుడు గురు, రాత్రంతా. నోరు మీరే ఐడియట్. ఆ అమ్మాయిని ఏడిపించిన వరకే మనం చేయంగానే చెడగొట్టం కాదు కదరా. అయినా పాపం ఈ వాతావరణం కొత్తగా అవడంతో తనకు జరగకూడదు ఏదో జరిగిపోయిందని లోపలే వెక్కి వెక్కి ఏడుస్తోంది. సరిగానే నువ్వు పద. దేవుడా, దేవుడా, నేను స్నానం చేసి వస్తాను, మనం క్లినిక్ వెళ్దాం. అలాగే దేవుడా. అంతా అయిపోయిన తర్వాత క్లినిక్ వెళ్తే ఏముంది, పిక్నిక్ వెళ్తే ఏముంది? దేవుడా, దేవుడా. ఏమండి, ఇది వేసుకోండి, మీ పిచ్చి నయమవుతుంది. ఏమైతే ఏం లాభం లేండి, నాకు ఈ జన్మకు పెళ్లి కాదుగా. నేను మిమ్మల్ని నన్ను నన్ను పెళ్లి చేసుకుంటా. అమ్మో, నిజమండి? నిజంగా నిజం. మీరు లేకపోతే నేను బతకలేను. అసలు మీ మాటతో నేను చచ్చిపోయాను. ముందు ఒక్కటేసుకోండి. ఒక్కటేం కర్మండి, 100 వేసుకుంటారు. మీ చేతి ఇవ్వాలి కానీ. క్యాప్సూల్ గొంతు దిగిందా? ఓ ఏమండి, ఇందాకన్నారే నన్ను నన్ను పెళ్లి పెళ్లి, ఇంకొకసారి అనండి. అంటాను, ఇప్పుడే వస్తాను. అంటూ వెళ్ళొచ్చుగా. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. చేసుకోండి చేసుకోండి, అందుకేగా క్యాప్సూల్ కూడా మింగారు. అమ్మో 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 జల, అమ్మో ఇదే పెళ్ళి, ఇదే పెళ్ళి. అమ్మో డాక్టర్ మా, ఇదే పెళ్ళి, జల పెళ్ళి. అమ్మో డాక్టర్ మా.